అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం 16 నుంచి 18 వరకు కలిసి ఉన్నాయి. కొత్త నిబంధనలో 129వ పేజీ. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల పాలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, సహాయము చేయండి. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మీ కృపతో నింపండి. మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, మీ కృపతో నింపి మాట్లాడండి. మాలో ప్రతి ఒక్కరిని నాయన వాక్యరీతిగా దర్శించండి. నాకు మా అందరికీ కావలసిన ఆత్మీయమైన మాటలు వినిపింపచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. నీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో పౌలు అపోస్తలుడు తన పరిచర్య దర్శనాన్ని గురించి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సమకూర్పు తన పరిచర్య అంతటిలో ఏ రీతిగా ఉండబోతుందో కూడా ఇక్కడ మనకి చాలా సూటిగా బోధిస్తున్నాడు. అందుకనే గమనించగలిగితే 15వ వచనం నుంచి అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. ఆ రీతిగా చూడగలిగితే 8వ అధ్యాయము 9వ అధ్యాయాల్లో పౌలు భక్తుడు దేవుని కొరకు పట్టబడిన రీతి, అందరినీ కూడా అంతకుముందు హింసిస్తూ ఉండేవాడు. కానీ ఒకానొక రోజున దేవుడు అతన్ని పట్టుకున్నాడు. తిన్ననది అనబడిన వీధిలోనికి నువ్వు వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళి 3 రోజులు కళ్ళు లేకుండానే ఉన్నాడు. తర్వాత కళ్ళొచ్చాయి. ఇప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు పౌలు భక్తుడిని ఈ రీతిగా నడిపించటానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఆ ఉద్దేశం ఏంటి, ఆ లక్ష్యం ఏంటంటే 16వ వచనంలో చెప్తున్నాడు, నీవు నన్ను చూచి ఉన్న సంగతి గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. కాబట్టి నువ్వు చేయవలసిందేంటి? నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వాస్తవానికి పౌలు భక్తునికి కూడా భయాలు ఉంటాయి కదా. ఇప్పుడు వరకు నాకు అధికారం ఉంది, నేను ప్రజలందరినీ కూడా హింసించాను, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ప్రజలు నా మీద తిరగబడతారేమో, నాకు హాని కలుగజేస్తారేమో. ఒకప్పుడైతే నేను అందరినీ కొట్టేవాడిని, ఇప్పుడు కొట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి అందరూ నన్ను కొడతారేమో అనే ఒక భయం ఉంటుందిగా. ఆ భయాన్ని బట్టి బహుశా పరిచర్యలో కొనసాగకూడదా? ఇటువంటి భయాలే విశ్వాసులకు కూడా ఉంటాయి ప్రభువుని నమ్మక మునుపు, నమ్మిన తరువాత.
నమ్మిన తరువాత చేయకూడనివి, చేయవలసినవి, వీటిని గురించిన అవగాహన, వీటిని బట్టి కొన్ని భయాలు. ఇవి చేస్తే జనాలు మనల్ని ఏమంటారో, ఇవి చేయకుండా ఉంటే జనాలు మనల్ని కలుపుకుంటారో లేదో, ఇటువంటి భయాలు మనకే ఉంటాయి. అలాగే పౌలు భక్తుడికి ఆ రోజు ఉన్న భయం ఏంటంటే, ఇంతకాలం నేను ఒక రకంగా ఉన్నాను, ఇప్పుడు ఇంకో రకంగా ఉండబోతున్నాను. ఇంతకాలం దోషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా నేను ఉన్నాను. కానీ ఇప్పుడు నేను ఎవరిని దూషించలేను, ఎవరిని హింసించను, ఎవరికి హాని కూడా తలపెట్టను. అలాంటిది ఇప్పుడు నేను చేతులు కట్టుకొని ఉంటే అందరూ నన్ను ఏమైనా కొడతారేమో, తిడతారేమో. వాస్తవానికి అటువంటి పరిస్థితులు కూడా పౌలు భక్తుడికి ఎదురయ్యాయి. చూడగలిగితే 16వ అధ్యాయంలోని అపోస్తల కార్యముల్లో దయ్యాలను, ఆ పుత్తొందు దయ్యం పట్టిన స్త్రీకి విడుదలనిచ్చాడు. ఆ దయ్యాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ దయ్యాలు పట్టున్న స్త్రీని బట్టి అక్కడున్న వాళ్ళు ఆమెను అడ్డం పెట్టుకొని చాలా పనులు చేశారు, చాలా వ్యాపారమే చేశారు. అంటే సోది చెప్పటం కానీ ఇటువంటివన్నీ చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉండేవారు. మరి దయ్యం వెళ్ళిపోయిందిగా, ఇప్పుడు వాళ్ళకి ఎలాగ డబ్బులు అంటే దాన్ని బట్టి పౌలుని, శీలను, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బెత్తాలతో కొట్టడం, చెరసాల్లో పెట్టడం, ఇటువంటివన్నీ మనం చూసాం. అంటే గమనించండి, ప్రభువుని నమ్మకం మునుపు ఎలాగుండేవాడు, ఎంతమంది వచ్చినా సరే ఏం పర్వాలేదు, వాళ్ళందరినీ కొడతాను, నాకు అధికారం ఉంది అన్నట్టుండే. ఇప్పుడు ఎలాగున్నాడు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ జైల్లోనే ఇప్పుడు ఉండబోతున్నాడు. గమనించండి, అటువంటి తేడాలు, అటువంటి పరిస్థితులు, హెచ్చుతగ్గులన్నీ కూడా పౌలు భక్తుడు తన జీవితంలో చూశాడు. ఇప్పుడు పౌలు భక్తుడు చేయవలసింది ఏంటంటే, అననీయ ప్రవక్త దగ్గర నుంచి వచ్చాక తన కాళ్ళ మీద తను నిలబడాలి. తను ఒక పరిచారకుడిగా ఎదగాలి. దేవుణ్ణి ప్రకటించే స్థాయికి వెళ్ళాలి. ఏం చూశాడో, ఏదైతే కనబడిందో, ప్రభు ఏదైతే బయలుపరిచాడో, ఏ సువార్తనైతే చెప్పమన్నాడో వాటన్నిటిని కూడా ఇప్పుడు పౌలు భక్తుడు చెప్పాల్సిన వాడై ఉన్నాడు. గమనించండి. అందుకనే చూడగలిగితే ఏమంటున్నాడు, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఇది పౌలు భక్తుని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక. దీనికోసం ఏర్పాటు చేసుకున్నాడు పౌలు భక్తుడిని. అందుకనే ఆ రోజున ఆ రీతిగా తన మార్గంలో నుంచి దేవుని మార్గంలోనికి నడిపించుకున్నాడు. తన అధికారము, తన పెత్తనంలో నుంచి దేవుడు తన స్వాధీనంలోనికి పౌలు భక్తుడిని తెచ్చుకున్నాడు. దేనికోసం అంట, చీకటిలో ఉండే ప్రజలకు వెలుగు కలిగించటానికి, సాతాను బంధకాలలో ఉన్న వారికి మరి దేవుని వైపు తిరగటానికి, అలాగే మరి సాతాను అధికారంలో ఉన్న వారందరినీ కూడా దేవుని వైపు తిప్పటానికి, విశ్వాసము చేత పాపక్షమాపణ చేత వాళ్ళందరినీ పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యములో మరి వాళ్ళు కూడా పాలిభాగస్తులయ్యేలాగా చేయటానికే దేవుడు పౌలు భక్తుడిని ఎన్నుకున్నాడు. గమనించండి, పౌలు భక్తుని గత జీవితం, ఇప్పుడున్న పరిస్థితి, పౌలు భక్తుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం, వీటన్నిటిని చూడగలిగితే ఒక గొప్ప మలుపు. ఆ రోజున ఆ వెలుగు కనిపించి గుర్రం మీద నుంచి పౌలు భక్తుడు పడిపోవటం అనేది పౌలు భక్తుని జీవితంలో ఒక గొప్ప మలుపు, ఒక నూతనమైన మలుపు. అంతకుముందు వరకు అధికారాన్ని పొందుకున్నాడు, అంతకుముందు వరకు అధికారాన్ని అనుభవించాడు, అధికారాన్ని అందరి మీద చలాయించాడు, అన్నీ చేశాడు. కానీ ఇప్పుడు ఈ రీతిగా మరి పరిచారకుడిగా మారటం అనేది ఒక గొప్ప మలుపు. దేనికోసం మారాడు? అనేకులను ప్రభువు వద్దకు నడిపించటానికే మారాడు. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడు, వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను, వారి యొద్దకు నిన్ను పంపుతున్నాను. అందుకనే ఈ పరిస్థితులన్నిటిని బట్టి విశ్వాసులమైన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. దేనికోసం దేవుడు మనల్ని రక్షించుకున్నాడో మనం గ్రహించాలి. దేవుడు మనల్ని రక్షించుకున్నది ఏంటంటే, మనం కూడా అనేకులను ఆయన వద్దకు నడిపిస్తాము అన్న గొప్ప ఉద్దేశంతోనే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. విగ్రహారాధికులు, అన్యులుగా ఉన్న కుటుంబాలలో నుంచి
మరి దేవుడు వ్యక్తులుగా రక్షించుకున్న కారణం ఏంటంటే ఆ కుటుంబాలన్నిటినీ దేవుని వెలుగులోనికి నడిపించటానికి. అందుకనే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవాది దేవుడు మనల్ని నడిపించాడు. ఎందుకని? ఆయన గుణాతిశయాలను మనము ప్రకటించాలని. హల్లెలూయా. ఆ రీతిగా దేవుని ప్రణాళిక మన జీవితంలో ఏమై ఉంది? పౌలు భక్తునికి ఎలాగైతే ఆ రోజున ఆ దమస్కు మార్గంలో పడిపోవటం అనేది, ప్రభువుని చూడటం అనేది ఎలాంటి గొప్ప మలుపో మన జీవితంలో కూడా గొప్ప మలుపు ఉండే ఉంటుంది. ఒకవేళ లేకపోతే దేవుడు అతి త్వరలో అటువంటి గొప్ప మలుపు ఇస్తాడు. దేనికోసం అంటే అనేకులు మన ద్వారా విడుదలను పొందుకోవటానికి, అనేకులు మన ద్వారా రక్షణలోనికి రావటానికి. అందుకనే గమనించండి, దేవుని కొరకు మనం ఏం చేయాలి అంటే ఆయన దేనికోసం మనల్ని సృష్టించాడో ఆ పని మనము చెయ్యాలి. గమనించాలి, ఆ పని మనము చెయ్యాలి. పనిముట్టు ఉంది, పెన్ను ఉంది. దేనికోసం కనిపెట్టారు? పెన్నుని రాయటం కోసమే కనిపెట్టారు. రాయకపోతే ఏం చేస్తాం? పెన్నుని పడేస్తాం, ఉంచాం. పౌలు భక్తుని దేనికోసం ఇప్పుడు పిలుచుకున్నాడు దేవుడు? అనేకులని తన వద్దకు తిప్పటానికి, అనగా దేవుని వద్దకు నడిపించటానికి, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించటానికి, సాతాను అధికారంలో నుంచి దేవుని వద్దకు నడిపించటానికి. దీనికోసం దేవుడు పౌలు భక్తుడిని ఎన్నుకున్నాడు. మనల్ని కూడా ఒక ఉద్దేశంతో, ఒక పని కొరకై దేవుడు ఎన్నుకున్నాడు. ఆ పని మనం చెయ్యాలి. గమనించండి. అందుకనే అటువంటి గొప్ప మలుపు మన జీవితంలో దేవుడు కలిగించాడు. అలాగే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాడు. అందుకనే చూడగలిగితే ఆ రీతిగా మనం నడిపించాలి అంటే గమనించండి, మనం ఎటువంటి వారంగా ఉండాలి? మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, 18వ అధ్యాయము 13వ వచనము. మూడు 18:3 మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా దేవుడు మనల్ని ఎన్నుకున్న విధానాన్ని మనం నిర్వర్తించాలి. ఆయన ఎన్నుకున్న చిత్తాన్ని మనం చెయ్యాలి అంటే మొట్టమొదటిగా మనం ఏ రీతిగా ఉండాలంట గమనించండి. మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డల వంటి స్వభావము రావాలి. గమనించాలి, ఎటువంటి స్వభావం రావాలి? చిన్న బిడ్డల లాంటి స్వభావం రావాలి. అప్పుడు దేవుని రాజ్యానికి వారసులు అవటానికి మనం అర్హులం అవుతాం. చిన్న బిడ్డల లాంటి స్వభావం ఎప్పుడు వస్తుంది? మనం మార్పు చెందినప్పుడు వస్తుంది. చిన్న బిడ్డల లాంటి స్వభావం ఇంకా మనలో లేదంటే అది మారు మనస్సు కానీ కాదు. గమనించండి, గత జీవితంలో ఎలాగున్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం అనుకోండి, మనం మార్పు చెందినట్టు కానే కాదు. అందుకని ఎటువంటి స్వభావం రావాలి? చిన్నపిల్లల లాంటి స్వభావం. గుర్తుపెట్టుకుంటారా చిన్నపిల్లలు? గుర్తుపెట్టుకుంటారా చిన్నపిల్లలు ఏమేమి జరిగితే? అయాన్స్ ఇందాకేదంటే అయాన్స్ కాదు, రోషన్ ఇందాకేదంటే ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడు. అది గుర్తుపెట్టుకుంటాడా? పెట్టుకోడు, మళ్ళీ మామూలుగానే వచ్చేస్తాడు. గమనించండి. అందుకని అటువంటి క్షమాగుణం మనలో ఉందనుకోండి, మనుషులతో మనం ఎలాగుంటాం? ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం. అదే గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనుషులతో మనం సరిగ్గా సమాధానంగా ఉండగలమా? మత్సుకు ఇది ఒక గుణం, చిన్నపిల్లల లాంటి లక్షణం. అందుకనే
చాలా సందర్భాల్లో వయసు పెరిగే కొద్దీ ముసలోళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారంటారు. విసిగించేస్తున్నారు, ఇదంతా చేదస్తం అనుకుంటాం మనం. కానీ వాస్తవానికి ఆ గుణం రావటం మంచిదే. ఎందుకని? వాళ్ళకి బర్త్ కన్ఫర్మ్ అయిందని అర్థం అన్నమాట. అందుకని వీళ్ళు మనుషులను చూసిన వెంటనే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, చిన్నపిల్లల్లాగా చేస్తూ ఉంటారు. అంటే ఏం జరిగింది? ఇప్పుడు ఒక రకమైన పరిపక్వత వాళ్ళలో వచ్చింది. అందుకని ఆ లక్షణాన్ని బట్టే, అటువంటి లక్షణం ఉంటేనే మనం దేనికి వారసులం అవుతాం? పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికి అర్హులం అవుతాం. అందుకని గమనించగలిగితే పౌలు భక్తుడే అంటాడు, రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, మనం చేయవలసింది ఏంటంటే ఆత్మకార్యాలే చేయాలంట. శరీర కార్యాలు శరీరాన్ని అనుసరించకుండా ఆత్మను అనుసరించే మనము నడుచుకోవాలి. గమనించండి. అందుకనే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు నేలమంటిలో నుంచి తీసి తన పోలికలో తన స్వరూపంలో చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువు నూదినప్పుడు నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అందుకనే మనలో ఏమున్నాయి? ప్రాణము, ఆత్మ, దేహము 3 ఉన్నాయి మనలో. అందుకనే ఆత్మ ఎవరిచ్చారు మనకి? దేవుడే ఇచ్చాడు. దేవుడే పెట్టాడు మనలో ఆత్మ. అందుకని ఆయన పెట్టినప్పుడు ఆయన ప్రోగ్రామింగే ఉండాలి మనలో. మన ప్రోగ్రామింగ్ వచ్చిందనుకోండి, అదేమవుతుంది? శరీర కార్యాలు అవుతాయి. అందుకని ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుని చిత్తాన్ని మనము చేయగలం. అందుకని ఆత్మను అనుసరించమంటున్నాడు, శరీరాన్ని కాదంట. అందుకని గమనించండి. అదే రీతిగా శిష్యులతో అంటాడు, నన్ను వెంబడించాలంటే మీరు నా సిలువనెత్తుకొని వెంబడించాలి అంటాడు. సిలువనెత్తుకొని వెంబడించడం అంటే ఏ శ్రమకైనా ఎటువంటి పరిస్థితికైనా మనం సిద్ధంగా ఉండటం. ఎందుకనంటే రాబోయే ఒక 2 నెలల్లో దేశంలో, రాష్ట్రాల్లో పరిస్థితులు ఖచ్చితంగా మారతాయి. మారుతున్న పరిస్థితిని బట్టి మన భక్తి విధానం కూడా మారుతుందేమో. అందుకనే చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాలన్నీ ఆలోచించుకోవాలి. గమనించండి. శ్రమ కలుగుద్దని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మనం ఆశ్చర్యపోనవసరంలా. లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి అని చెప్పే శిష్యుల్ని ఆయన పంపాడు. పంపేటప్పుడు కూడా ఆయన ఈ మాట చెప్పాడు. అలాగే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను మీరు ప్రకటించండి అన్నాడు. మరి సువార్త ప్రకటించేటప్పుడు ఖచ్చితంగా ఆటంకాలు ఎదురవుతాయి. ఎవరి వల్ల ఎదురవుతాయి అంటే, బస్సు ఎక్కేవాడికి అర్థం ఎవరని చెప్పాను? బస్సు ఎక్కేవాడికి అర్థం ఎవరు? బస్సు దిగేవాడికి అర్థం. కాబట్టి ఎవరి వల్ల ఎదురవుతాయి అంటే స్వజనుల వల్లే ఎదురవ్వచ్చు. దీనికి మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించటం అంటే దీనికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఉన్నప్పుడు అనేకుల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను బంధకంలో నుంచి దేవుని రాజ్యంలోనికి వారి నడిపించే వారంగా ఉంటాం. అందుకనే దేవుడు మనల్ని దేనికోసం ఎన్నుకున్నాడంటే ఆయన్ని ప్రకటించడం కోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గమనించాం. ఆయన్ని ప్రకటించటమే మన పని. అంతకు మించి ఈ లోకంలో వేరే పని లేదు మనకి. అందుకనే పెన్ను దేనికోసం అంటే రాయటం కోసం, మనిషి దేనికోసం అంటే దేవుణ్ణి మహిమపరచడం కోసం. ఎప్పుడు మహిమ? ఆయన సువార్తను మనము ప్రకటించినప్పుడు. అందుకనే 26వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, అపోస్తుల కార్యములు 26:18 ఆఖరి భాగంలో ఏమంటున్నాడు? వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. వారి కన్నులు తెరుచుటకై. యుగ సంబంధమైన సాతానుడు ఏం చేస్తున్నాడు? మనుషుల మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించేస్తున్నాడు. కలిగించేయటం కారణంగా ఇంకేం కనపడమన్నమాట. గుర్రానికి కూడా గంట కడతారు, మీకు తెలుసుగా. అది కడితే గుర్రానికి ఫుట్పాత్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? రోడ్డే కనిపిస్తుంది. గుర్రానికి పక్కన ట్రాఫిక్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? రోడ్డే కనిపిస్తుంది. అలాగే అపవాది కూడా కనిపించకుండా చాలా చేసేస్తూ ఉంటాడు. వీటన్నిటిని మనం అధిగమించి దేవుని కొరకు మహిమకరంగా జీవించటమే క్రైస్తవ జీవితం.
కాబట్టి ఆ రీతిగా దేవుని మహిమపరిచే రీతిగా ఆయన చిత్తాన్ని చేసే వారంగా ప్రతి ఒక్కరూ ఉండాలనేదే దేవుని ఆశయం. కాబట్టి అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన